పండుగ ఎలాగో అయిపోయింది. జాగ్రత్తగా అందరూ ఊర్లోకి వెళ్ళారా? వెరీ గుడ్. కానీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, అసలు కోట్లు కోట్లు డబ్బులు పెట్టి కోళ్ల పందాలు ఆడడం ఏంటి? దాన్ని ఏదో ఘనకార్యం సాధించినట్టుగా అందరూ అప్రిషియేట్ చేయడం ఏంటి? ఇది జరుగుతున్నటువంటి ఆ ఊర్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఆ జూదాలేంది, ఆ తాగుళ్ళేంది? అసలు ఇంత 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 డబ్బులు ఖర్చు పెట్టి ఇళ్లల్లో చెప్తున్నారో, ఆడవాళ్ళకి చెప్తున్నారో లేదో, యువతల కోటి చిల్లర వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఒక్క రోజు కూడా కాదు, ఒక 10-15 నిమిషాలలో ₹1,00,00,000 పోగొట్టాడంటే అవతల వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటి? అసలు ఏంటి, ఏం జరుగుతుంది? అసలు సంక్రాంతి పండగ ఏంటి, దాని మూలాలేంటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది పక్కన పడేసి ఎప్పుడూ లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కామ్గా ఎలాగుంది, రాజకీయ నాయకులు దగ్గరుండి కోల పందాలకు కానీ లేకపోతే జూదాలకు కానీ మందులు తాగి పోలీస్ డిపార్ట్మెంట్ ముందే, ఆ పోలీస్ స్టేషన్ల ముందు నగ్నంగా పడిపోతున్నారు జనాలు. ఆ వీడియోలు, ఆ ఫోటోలు చూస్తుంటే భలే మంచి ప్రభుత్వం. హ్యాట్స్ ఆఫ్.